సోషల్ మీడియాలో ఏడ చూడు దేశం నంబర్ కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెండ్లి వీడియోలు ఫోటోలే గిరికలు కొడుతున్నాయి. అందరూ ఆ పెండ్లి గురించే గుసగుసలు పెడుతుర్రు. ఇప్పుడు ఈ పెండ్లి గురించి మాట్లాడుకుంటారు కావచ్చు. మళ్ళా వానదేవుడు ఇళ్లను ఇంతగానం దీవించినప్పుడు మాట్లాడుకోక తప్పదు కదా. మళ్ళీ ఏ తీర్ల దీవించిండో చూస్తారా? ఇంకెందుకు లేటు దేకో. పెండ్లంటే జిందగీలో ఒక్క పారే చేసుకునేదాయే. అప్పో సొప్పో చేసి ధూమ్ ధామ్ గా చేసుకుందామని తీరు తీరు డెకరేషన్లు, వంటకాలు, డీజేలు, ఆటలు, పాటలు సెట్టింగ్ చేపిస్తారు. ఇంక ఇయాల రేపు ప్రెస్టేజ్ కోసమైనా ఆ ఫంక్షన్ హాల్లనే చెయ్యాలి, పలానా వంటకాలే పెట్టాలి అని చూస్తారు. ఇక గిట్లనే గీళ్ళు కూడా ఈ ఫంక్షన్ హాల్ల నచ్చిన డెకరేషన్ పెట్టించి చుట్టాలు దోస్తులు పిలుచుకొని ఓ 4 రోజులు మన లగ్గం గురించి అందరు మాట్లాడుకోవాలని చాలా వంటకాలు చేపిచ్చిర్రు. కానీ ఏం లాభం, ఆ మసాలా వాసనలు ముక్కు దాకా రాకుట వానదేవుడు ఆపేసిండు. పెళ్లి పిల్లనో పిల్లగాడో చిన్నప్పుడు నానబెట్టిన బియ్యం బగ్గ బుక్కినట్టుర్రు. లగ్గం నాడే వాన పొట్టు పొట్టు చంపింది. ఈ దెబ్బకు ఫంక్షన్ హాల్ అంతా షెరువయ్యింది. ఎట్లనో గట్ల పంతులు లగ్గం ఒడసగొట్టిండు గాని తిండి తిననీకి నానా గోసలు పడ్డరు పాపం వచ్చినోళ్ళంతా. పంది రోతానుంటే తిండి జరంతా అసంతకు పెట్టిర్రు. అటు బగ్గ నీళ్లు నిండి పోరలకు ఆడోళ్ళకు పోనీకొస్తలే అని ఇట్లా మోసి దొలకపోయి తినిపించిర్రు. మరేం చేయమంటారు పాపం. పెళ్లికని వేలకు వేలు పెట్టి కొత్త బట్టలు కొంటిర్రి, ఫోటోలు దిగాలనాయే, వీడియోలల్లా వాడాలనాయే. ఆకలి బాధకు ఆ నీళ్ళల్లో నడుచుకుంటా పోతే కొత్త డ్రెస్సులు పట్టు చీరలు ఉత్తగానే ఖరాబ్ అవుతాయి. అందుకే ఇట్లా మొగోళ్ళు మోసుకపోతుంటే పోయి తిన్నారు. ఇక కానీ ఆయన గిలని మోసి మోసి మొగోళ్ళు బుక్క ఎక్కువనే తిన్నారు కావచ్చు. బంతిలా కమ్మగా మసాలా వాసనలు వీల్చుకొని ఊరించుకుంటా తినే పెండ్లి తిండిని వాన జయంగా మోరి వాసన వీల్చుకుంటా తినవలసి వచ్చింది. ఊకే నన్ను వస్తేమి ఇంకో పారి వానలు ఏ పెండ్లికి పోవద్దు అనుకుంటా నెత్తి కొట్టుకుంటుర్రు ఈ పెండ్లికి పోయినోళ్ళంతా.